నమస్కారం. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. బ్రహ్మ కరుణ వల్ల పుట్టిన కృష్ణద్వైపాయనుడు వేదాలన్నిటినీ ఒక చోట చేర్చి వేదవ్యాస మహర్షిగా పేరు తెచ్చుకున్నాడు అనే వరకు పోయిన వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ మహాభారత కథ అనేది ఎక్కడి నుంచి మొదలైంది, దీనికి మూలాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ కుమారుడు కుషుడు, ఆయన కుమారుడు కుశనాభుడు, కుశనాభుడి కుమారుడు గాది, గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళాలి అనుకుంటాడు. రాజు వేటకి వెళ్ళడం అనేది పరిపాటి, అప్పట్లో వాళ్ళ అలవాటు కూడా. అలా ఒకరోజు విశ్వామిత్రుడు వేటకు వెళ్తున్న సమయంలో వేట చేసి అలసిపోతాడు. అలసిపోయినప్పుడు పక్కనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలో సేద తీరుతూ ఉంటాడు. అతడితో పాటు అతడి సైన్యం కూడా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సేద తీరుతూ ఉంటారు. అలా వాళ్ళు సేద తీయడం చూసిన వశిష్ఠుడు వెంటనే తన దగ్గర కామధేనుకి సంతతికి చెందిన సబల అనే ఒక గోవు ఉంటుంది. ఆ గోవును పిలిచి విశ్వామిత్రుడికి అతని పరివారానికి కావలసిన మొత్తం భోజనాన్ని తయారు చేయవలసిందిగా పంచభక్ష పరమాన్నాలు వాళ్ళు ఏమి తీసుకుంటే వాటిని తయారు చేయాల్సిందిగా సబలకు చెప్తాడు. వెంటనే సబల విశ్వామిత్రుడికి అతని పరివారానికి కావలసిన సకల పంచభక్ష పరమాన్నాలన్నీ తయారు చేసి ఇస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు, ఆ ఆహారాన్ని ఇంతకుముందు నేను ఎప్పుడూ తినలేదు, భూలోకంలో కానీ దేవలోకంలో కానీ నాకు ఇంత శుచి శుభ్రతతోటి ఇంత రుచితో కూడిన ఆహారం లభించలేదు, ఈ సబలని నాకు ఇచ్చి వేస్తావా అని వశిష్ఠుడిని విశ్వామిత్రుడు అడుగుతాడు. కానీ దానికి వశిష్ఠుడు మౌనమే అంగీకారంగా ఇవ్వను అని సమాధానం చెప్తాడు. విశ్వామిత్రుడికి ఎక్కలేని కోపం వస్తుంది. ఈ గోవు నా దగ్గర ఉండాలి, నేను రాజును, ప్రజలకి అన్నం పెట్టేవాడిని, ఈ గోవు నా దగ్గర ఉండాలి అని చెప్పి వశిష్ఠుడితోటి విశ్వామిత్రుడు వాగ్వాదానికి దిగుతాడు. వాగ్వాదం కాస్త పెద్దగా అయి గొడవ అవుతుంది. అది సహించలేని వశిష్ఠుడు వెంటనే తన కమండలాన్ని తీసుకొని విశ్వామిత్రుడి సైన్యం పైన అలా గాలిలో ఊపుతాడు. సైన్యం అంతా చెల్లా చెదురుగా పడిపోతుంది. విశ్వామిత్రుడు వెంటనే భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అక్కడ జరిగిన అవమానాన్నంతా మనసులో పెట్టుకుని విశ్వామిత్రుడు, అప్పటికే రాజరిషిగా ఉన్న విశ్వామిత్రుడు బ్రహ్మరిషిగా మారాలని చెప్పి వశిష్ఠుడి ఆశ్రమంలోంచి వెళ్ళి వెంటనే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను అడవిలోకి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అలా విశ్వామిత్రుడి తపస్సుకు ముల్లోకాలన్నీ కదిలిపోతూ ఉంటాయి. ఇంద్రుడు కూడా భయభ్రాంతులకి గురైపోతూ ఉంటాడు, తన ఇంద్ర పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అని. వెంటనే ఇంద్రుడు మేనకను పిలిపించి విశ్వామిత్రుడి తపస్సుకు భంగం కలిగించమని చెప్తాడు. అలా ఒంపు సొంపులతో హొయ్యలతో మేనక విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చి అతనికి ఎరవేస్తుంది. అంతటి సౌందర్య రాశిని చూసిన విశ్వామిత్రుడు ఇక తట్టుకోవటం తన వల్లగాక ఆమెతో సంభోగించి రతిక్రీడలో తేలి ఆడుతూ ఉంటాడు. అలా అతడు తపస్సు చేసుకోవడానికి వచ్చిననే విషయమే మర్చిపోయి మేనక వలలో పడి తిరుగుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికీ కలిపి ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆడబిడ్డ జన్మించిన తర్వాత కానీ విశ్వామిత్రుడికి తాను చేసిన తప్పు గుర్తుకురాదు. ఇదంతా ఇంద్రుడి మాయ అని తెలుసుకొని తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక మేనక కూడా వచ్చిన పని అయిపోయిందని ఆ బిడ్డని అక్కడే వేసి ఆమె కూడా దేవలోకానికి వెళ్ళిపోతుంది. అలా పుట్టిన ఆడబిడ్డ ఒంటరిగా అరణ్యంలో ఏడుస్తూ ఉంటే అటుగా వచ్చిన శాకుంతలములు అనే పక్షులు ఆ ఆడబిడ్డకి కాపలా కాస్తూ రెక్కలు ఊపుతూ ఎండ తగలకుండా వాన తగలకుండా రక్షిస్తూ ఉంటాయి. అలా అరణ్యంలోకి వెళ్తూ ఉన్న కణ్వ మహర్షి ఆ దృశ్యాన్ని చూసి శాకుంతముల మధ్యలో ఉన్న ఆ ఆడబిడ్డని తీసుకొని వెళ్ళి పెంచుకుంటూ ఉంటాడు. శాకుంతములు ఆ బిడ్డని రక్షించాయి కాబట్టి శకుంతల అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ల తర్వాత శకుంతల పెద్దదై రజస్వల అవుతుంది. అలా ఒకరోజు శకుంతల కూడా అరణ్యంలో విహరిస్తున్న సమయంలో దుష్యంతుడు శకుంతలను చూసి ఆమెను కామించి ఆమెను ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. శకుంతల విశ్వామిత్రుడి కూతురు అనే విషయం తెలుసుకొని
రాజు కుమార్తె కాబట్టి గంధర్వ వివాహం చేసుకోవచ్చు అని భావించి దుష్యంతుడు శకుంతలని గంధర్వ వివాహం చేసుకుంటాడు. కొన్నాళ్ళు శకుంతల దుష్యంతుడు ఇద్దరు సహజీవనం చేస్తారు. ఇప్పటి మన లాంగ్వేజ్లో చెప్పాలంటే లివింగ్ రిలేషన్. అలా కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ సహజీవనం చేసిన తర్వాత దుష్యంతుడు శకుంతలకి ఒక అంగుళికాన్ని అంటే ఉంగరాన్ని కానుకగా ఇచ్చి తాను తన రాజ్యానికి వెళ్ళిపోతూ కొన్నాళ్ళ తర్వాత నేను తిరిగి వస్తాను, నిన్ను తీసుకొని వెళ్తాను అని శకుంతలకు చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత శకుంతల గర్భంతో ఉందన్న విషయం శకుంతలకి తెలుస్తుంది. అలా ఆ గర్భం పూర్తిగా 9-10 నెలలు నిండిన తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ మగబిడ్డకు భరతుడు అని నామకరణం చేస్తుంది. ఆ భరతుడి పేరు మీదుగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అంత గొప్పవాడు శకుంతల గర్భంలో పుట్టిన భరత మహారాజు. ఇక ఆ భరతుణ్ణి తీసుకొని శకుంతల దుష్యంతుడి రాజ్యానికి వెళ్తుంది. దుష్యంతుడి దగ్గరికి వెళ్ళిన సమయంలో శకుంతల చేతికి ఉన్న అంగుళికం జారి కింద పడిపోతుంది. దుష్యంతుడికి మతి మరుపు ఉంటుంది. తాను ఈ గంటలో జరిగిన విషయాన్ని మరొక గంటకి మర్చిపోతాడు. ఒక విధం చెప్పాలంటే గజినీలాగా. అలా అంగుళికాన్ని ఇస్తే గుర్తుపెట్టుకుంటానని శకుంతలకి అంగుళికాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ శకుంతల ఆ అంగుళికాన్ని పడవేసుకుంటుంది. ఆ తర్వాత దుష్యంతుడి సభలోకి వెళ్ళి శకుంతల, నేను నీ భార్యని, నీ ద్వారా నాకు ఈ బిడ్డ పుట్టాడు అని చెప్తుంది. కానీ దుష్యంతుడు అంగీకరించాడు. నువ్వెవరివో నాకు తెలియదు, నా సభలోకి వచ్చి నా పరువెందుకు తీస్తున్నావని నిండు సభలో పుర ప్రజల ముందు శకుంతలని దుష్యంతుడు ఘోరంగా అవమానిస్తాడు. వెంటనే శకుంతలకి దుష్యంతుడు చేసిన అవమానాన్ని చూసిన అష్టదిక్కులు, పంచభూతాలు, ముల్లోకాలు, దేవతలు అందరూ కూడా ఆకాశవాణిని పంపించి నిజం చెప్పాల్సిందిగా కోరుతారు. ఆకాశవాణి వెంటనే నిండు సభలో పలుకుతుంది, దుష్యంత, తాను నీ భార్యే, కానీ నీ మతుమరుపు వల్ల మర్చిపోయావు, మీ ఇద్దరికీ కలిపి పుట్టినవాడే ఈ భరతుడు అని చెప్తుంది. ఇక దుష్యంతుడు శకుంతలని భరతుడిని అంగీకరిస్తాడు. కొన్నాళ్ళు దుష్యంతుడు శకుంతల రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇక తర్వాత వనప్రస్థానికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని భరతుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఆ భరతుడి పేరు మీదుగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుని మనవడే హస్తి. ఈ హస్తి పేరు మీదుగానే హస్తినాపురం వచ్చింది. ఈ హస్తినాపురమే అప్పటి కౌరవుల రాజధాని. ఇప్పటికీ మన రాజధాని ఈ హస్తినాపురమే. హస్తినాపురాన్నే ఇప్పుడు మనం న్యూఢిల్లీ అని పేరు మార్చుకున్నాం. హస్తి మనవడు ఎవరు, కురు వంశానికి సంబంధించి కథ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.